Hello people, welcome back to my channel. This is Joshna. Today we are going to zoo park with the family. Let's go. టికెట్ తీసుకొని లోపలకైతే వెళ్ళిపోయాము. పెద్దవాళ్ళకైతే టికెట్ వచ్చేసి 100 రూపీస్, చిన్నపిల్లలకైతే 50 రూపీస్. ఎంట్రీ అయితే ఇలా ఉండింది. ఇక మా లగేజ్ తీసుకొని లోపలకైతే వెళ్ళిపోయాము. ఎంట్రీ అవ్వగానే 2 సైడ్స్ రోడ్ అయితే ఉండింది. రైట్ సైడ్లో ట్రైన్ అయితే మనకి కనిపిస్తుంది. ఎక్కువసేపు నడవని వారికైతే ఈ ట్రైన్ చాలా బాగా యూజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకు చింపాంజీలు అయితే కనిపిస్తున్నాయి. ఆ 2 హట్స్లలో 2 చింపాంజీలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అలాగే కింద చూసినట్లయితే చాలా టాటాయిస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు. రైట్ సైడ్ చూసినట్లయితే మనకి గొరిల్లా కనిపిస్తుంది. ఆ గొరిల్లా చూసి మా వాడు ఇమిటేట్ చేస్తున్నాడు దాన్ని. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి బటర్ఫ్లై పార్క్ అయితే కనిపిస్తుంది. అక్కడ చాలా రకాల బటర్ఫ్లైస్ ఉంటాయని చాలా ఎగ్జైట్మెంట్ తోటి వెళ్ళాము. కానీ అక్కడ ఏ బటర్ఫ్లైస్ మాకు కనిపించలేదు. ఇంతకుముందు అయితే అక్కడ చిన్న వాటర్ ఫాల్ కూడా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. ఇక్కడ మనకి వైట్ టైగర్ అయితే కనిపిస్తుంది. చాలా బాగా ఉండింది. మా పిల్లలు రోజు బుక్స్లో చూసి సడన్గా లైవ్లో చూసేసరికి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు. మేము చాలాసేపు అక్కడైతే గడిపాము. మా పిల్లలు చాలాసేపు దాన్ని చూస్తూనే ఉన్నారు. చాలా వరకు ఎక్కువ డెన్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి. ఎక్కువ యానిమల్స్ అయితే ఏమీ లేవు. అక్కడక్కడ మనకి ట్రామ్స్ అయితే కనిపిస్తున్నాయి. నడవలేని వారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. రెస్ట్ తీసుకోవడానికి అక్కడక్కడ షెల్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే కొన్ని జింకలు కనిపిస్తున్నాయి. మనకి చాలా దూరంలో కనిపిస్తుంది. పార్క్లో గ్రీనరీ మాత్రం చాలా బాగా ఉండింది. మన బిజీ షెడ్యూల్లో ఇలాంటి ప్లేసెస్కి అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. ఇక్కడ మనకి చీతా కనిపిస్తుంది. ఇక్కడ మనకి మగసింహం, ఆడసింహం కనిపిస్తుంది. రెండు ఒకే చోట ఉండడం చాలా బాగుంది. అక్కడక్కడ కేవ్స్ అయితే ఉన్నాయి. అలసిపోయిన వాళ్ళు చిల్ అవ్వచ్చు. తిరిగి మేము కూడా అలసిపోయాము. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న స్నాక్స్ ఫినిష్ చేసాము. దీని పేరేంటో తెలిసి మీరు కింద కామెంట్ చేయండి. నాకు అర్థం కాలేదు సార్. ఇక్కడైతే మనకి జిరాఫ్ కనిపిస్తుంది. జూ పార్క్ మొత్తం ఒక్కటే జిరాఫ్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకి డైనోసార్ స్కెలిటన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ డాల్ఫిన్స్ అండ్ క్రొకడైల్స్ ఉన్నాయని వెళ్ళాము, కానీ అక్కడ ఏమీ లేవు.
కొంచెం ముందుకు వెళ్ళగా ఇక్కడ క్రొకడైల్ అయితే ఉండింది, కానీ అది సచ్చిందో బతికిందో తెలీదు. జూ పార్క్ మధ్యలో మనకి డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే మనకి పెట్టారు. తర్వాత మేము బర్డ్స్ శాంక్చురీకి అయితే వెళ్ళాము. అక్కడ చాలా డెన్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. చాలా వరకు ప్యారెట్స్ అండ్ పీజన్సే కనిపిస్తున్నాయి. అలా తిరిగి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అలా సన్సెట్ ఎంజాయ్ చేద్దామని హిమాయత్ సాగర్ వెళ్ళాలని అనుకున్నాం. హిమాయత్ సాగర్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అక్కడ ఫిష్ ఫ్రై బాగుంటుందని తెలిసి ఆర్డర్ పెట్టుకొని అందరం కలిసి తిని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాం. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్. బాయ్.